జై శ్రీరామ్ జయ హనుమాన్. భగవంతుడు అంటే ఇష్టం లేనటువంటి వారు ఈ ప్రపంచాన్ని ఎవరైనా ఉంటారా? ఉండరు. భగవంతుడు సర్వంతర్యామి కాబట్టి భక్తులు ఒక్కొక్క రూపంలో భగవంతుని పూజిస్తూ ఉంటారు. ఆ భగవంతుడు ఆ వారి యొక్క కోరికలను నెరవేరుస్తూ ఉంటాడు. మనకు భగవంతుడు ఎంతో సహాయం చేస్తాడు. ఎందుకంటే మనకి ఎన్నో కోరికలు ఉంటాయి. ఒక 10 మొక్కులు మొక్కినామనుకో, అందులో ఒక 4, 5 అన్న మొక్కులు నెరవేరుస్తాడు కదా. మరి భగవంతుడు ఎందుకంటే మనం ఆయనతో భగవంతుడు మనకు సహకారం చేయందే మనం ఇట్లా బతుకుతున్నామా? ఆయన యొక్క అనుగ్రహం లేనిదే మనం ఈ భూమి మీద ఉన్నామా? ఆ భగవంతుని యొక్క అనుగ్రహం తప్పకుండా మనకు ఉంటుంది. కానీ మనం అది గమనిస్తున్నాం. ఎందుకంటే మనం మన పనుల్లో మన బిజీ లైఫ్లో బిజీగానే ఉంటున్నాం. కానీ కాస్త కూస్తో భగవంతుని అప్పుడు ఇప్పుడు పట్టించుకోవాలి. ఎందుకంటే మనం వేదం ఏం చెప్తుంది, మన పండితులు ఏం చెప్తున్నారంటే భగవన్నామస్మరణే మనం. ఎందుకంటే కూకుండి జపం చేసేటువంటిది కాదు కదా. ఏ విధంగా అంటే మనం ఎప్పుడైనా కానీ ఆటపాటలతో తిరుక్కుంటేనే కానీ భగవన్నామస్మరణ చేయాలి. ఆ భగవన్నామస్మరణ చేయడం వల్ల ఏం కలుగుతుంది, మనలో ఒక ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది, భగవంతుని మీద ప్రేమ కలుగుతుంది, భక్తి కలుగుతుంది, సకల జీవులలో ఉన్నటువంటి పరమాత్మను గుర్తించేటువంటి శక్తి కలుగుతుంది. అజ్ఞానం అనేది తెలియకపోతుంది. మెయిన్ పాత్ర ఏంటిది? అజ్ఞానం. ఆ అజ్ఞానం అనేది తెలియకపోతుంది. ఎప్పుడైతే మన లోపల ఉన్నటువంటి అజ్ఞానం తెలిగిపోతుందో మనకు జ్ఞానం వచ్చినట్టు. ఆ జ్ఞానం వల్ల మనం అన్నీ తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు కరెంటు లేదు, ఇంట్లోకి పోయినాం, కరెంట్ లేదు అనుకుందాం. అప్పుడు లైట్ వేసినాం, అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కనిపిస్తాయి. కరెంట్ లేకపోతే ఏం కనిపిస్తాయి? సింబంజిగడే కనిపిస్తుంది. ఆ విధంగా ఎప్పుడైతే మన లోపల ఉన్నటువంటి అంధకారం అయితే ఉంటుందో అంధకారంలో మనం దేన్ని గుర్తించలేకపోతాం, భగవంతుని సుత గుర్తించలేకపోతాం. భగవంతుడు మానవ రూపంలో వచ్చినా కానీ నేనే భగవంతుడు అని చెప్పినా కానీ మనం నమ్మలేకపోతాం. అందుకోసానికే భగవంతుడు ఒక గురువు రూపంలో కానీ ఒక సకల జీవరాశుల రూపంలో కూడా భక్తులను పరీక్షించడానికి భగవంతుడు ఏదో రూపంలో వస్తాడు. మనం ఏం చేయాలి? కరుణతో, ప్రేమతో, దయతో, సానుభూతితో, దయగల్ల హృదయం కావాలి. దయగల్ల హృదయం ఉండాలి. ప్రేమ అంతా మన హృదయం నిండా నింపుకోవాలి. మన నిండా ఇప్పుడు ఈ హృదయంలో ఏ విధంగా ఉంటుంది? ఈర్ష, తత్వం, ద్వేషం, ఆవేశం, కోపం, దుఃఖం, బాధ, ఇవన్నీ సమస్యలు. వీటన్నిటిని మన మనసులో లగ్నం చేస్తున్నాం. కానీ భగవంతుని మీద చోటు ఎక్కడ ఉంటుంది? మన హృదయంలో పడ్డ భగవంతుడికి చోటు ఇస్తున్నావా? ఇస్తలేము. మరి ఎట్లా? మన మనసులో ఒకటి ఇవన్నీ పెట్టుకుంటే ఎట్లా? ఆలోచనలో మన మునిగి తేలితే ఎట్లుంటుంది? ఆలోచన కానీ ఎప్పుడు కానీ భగవంతుని మీదనే ఉండాలి. భగవంతుని మీదనే ఉండాలంటే భగవంతుని మీద ఉండాలంటే భగవంతుని కలిసినా కొద్దీ మనకు సమస్యలను పరిష్కరిస్తాడు, మనకు మార్గాన్ని చూపిస్తాడు. మన జీవితంలో ఉద్యోగం కావాలన్నా, ఇల్లు కావాలన్నా, గృహం కావాలన్నా, వివాహం కావాలన్నా, ఇంకేంటి సంతానం కావాలన్నా, ఏ కోరికలు మనం కోరుకుంటామో ఆ భగవంతుడు తప్పనిసరిగా మీకు వరాన్ని ఇవ్వగలుగుతాడు. అందుకోసానికి ఈ లోకం చూడు, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల ఇది ఈ ప్రపంచం అంతా ఇప్పుడుది కాదు. కానీ మనం ఉన్నది ఇప్పుడు వచ్చినాం. మనం సమయం 100 సంవత్సరాలు, కానీ లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటుంది. మనం వస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం. భగవంతుడు మాత్రం ఎప్పుడు ఒకే కాడు ఉంటాడు, సర్వంతర్యామి ఉంటాడు. ఆయన మనం చూస్తూనే ఉన్నాడు. మనం చేసేటువంటి, మనం వింటున్నటువంటి, మనం మాట్లాడేటువంటి అన్నీ గమనిస్తూనే ఉంటాను. దానికి లెక్కలు రాస్తూనే ఉన్నాడు. దానికి లెక్కలకు జవాబు మనకు సరి అయినటువంటి జవాబు మనకు భగవంతుడు ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు ఇవ్వగలుగుతాడు. ఎవరికి ఏది అన్నో, ఎప్పుడు ఎవరికి ఏ అన్నో, ఏ సమయం వచ్చినప్పుడు ఎవరిని ఎట్లా కాపాడన్నో భగవంతుడికి సర్వం తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలి? తక్షణ కర్తవ్యంగా మనం ఏం చేయాలంటే భగవంతుని శరణి వేడాలి. భగవంతుని చేరానంటే భగవంతుని నామమే భగవంతుడి దగ్గర చేస్తుంది. అంతకన్నా మించింది ఏం లేదు. ఆ భగవన్ నామస్మరణ చేయాలంటే ఏం చేయాలి? ఆటపాటలతో చేయాలి. ఆటపాటలతోని మనం ఏ పని చేసినా కానీ ఒక్కసారి జై శ్రీరామం, ఒకసారి భగవన్ నామస్మరణ చేస్తే ఏమిటి? భగవంతుని నామం అతి గొప్పమైంది. భగవంతుని కంటే భగవన్ నామం గొప్పదైంది. ఎందుకంటే మనం ఎవరినన్నా ప్రేమ కొద్ది పిలిచినామనుకో, వాడిని ఉత్సాహం కూడా. అదే కోపంగా పిలిచినామనుకో, ఆ వ్యక్తి ఆటోమేటిక్గా కోపానికి వస్తుంది. అదేవిధంగా ప్రేమతోని, ప్రేమమయం, ప్రపంచమంతా ప్రేమమయం. భగవత్ స్వరూపం అంటేనే ప్రేమమయం. భగవంతుడికి ఇష్టమైనది ఏంటిది? ప్రేమ, భక్తి. ఆ ప్రేమనే భక్తి, భక్తినే ప్రేమ అంటారు. భగవంతుని సకల సమాజాన్ని ఏ విధంగా చూడాలంటే సమాజంలో కూడా మనం భగవత్ స్వరూపంగా ఉన్నటువంటి ఇది లోకం, ఈ లోకాన్ని ఈశ్వరతత్వం కాబట్టి ఆ భగవంతుని అంతటా చూసుకోవాలి. నీలో కూడా చూసుకోవాలి. తన లోపల ఉన్నటువంటి పరమాత్మ తాను చూసుకుంటూ 10 మందికి తాను ఎదుగుదల చేసుకుంటూ భక్తి మార్గంలో నడుచుకుంటూ 10 మందిని గౌరవించుకుంటూ
పెద్దలను కానీ ఇంటి వాళ్ళని ఎవరినైనా కానీ పూజించుకుంటూ మంచి మాటలతో సద్జ్ఞానంతో మంచి ఆలోచనలతో భగవంతుడికి ఇష్టమైనటువంటి మార్గంలో నడిస్తే అప్పుడు భగవంతుడి యొక్క సాన్నిధ్యం చేరుతాం. జై శ్రీరామ్, జై హనుమాన్.